ఇక కామారెడ్డి జిల్లాలో భారీ వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పూర్తిగా కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ పై కంకర కనపడుతోంది. కామారెడ్డి నిజామాబాద్ మార్గంలో జరిగింది ఘటన. అయితే జిఆర్ కాలనీ కూడా పూర్తిగా మునిగిపోయింది. కాలనీ వైపు ఎవ్వరూ వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. సో ట్రాక్ కింద ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయి ఒక నీటి ధార ప్రవహిస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. ఇలా రైల్వే ట్రాక్ అంతా కొట్టుకుపోయింది. పూర్తిగా రైల్వే ట్రాక్ పై కంకరంతా కింద నుండి కొట్టుకుపోయింది. దీంతో నీటి ప్రవాహాన్ని మనం చూడొచ్చు. ఏదో ఒక చిన్నపాటి డ్యామ్ నుండి నీరు ప్రవహిస్తే ఎలా ఉంటుందో, కల్వర్ట్ నుండి నీరు ప్రవహిస్తే ఎలా ఉంటుందో అలాంటి దృశ్యం ఇక్కడ కనబడుతోంది. భారీ వరదకు రైల్వే ట్రాక్ అంతా కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లాలో జరిగింది ఘటన. పూర్తిగా రైల్వే ట్రాక్ పై ఉన్న కంకర కొట్టుకుపోవడంతో ఆ పక్కనే ప్రవహిస్తున్న వాగు ట్రాక్ కింద నుండి ఆ నీరు ప్రవహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కామారెడ్డి నిజామాబాద్ మార్గంలో ఈ ఘటన జరిగింది. దీంతో రైళ్లన్నింటినీ ప్రస్తుతానికి నిలిపివేశారు. చాలా మటుకు ట్రాకుల పరిస్థితి ఇదే కనిపిస్తోంది. దీంతో ట్రాకుల పునరుద్ధరణ, రైల్వేల పునరుద్ధరణ మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఏ ప్రాంతాల్లో ఇలా జరుగుతుందో అధికారులు సమీక్షిస్తున్నారు. పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. కాలనీ వైపు కూడా ఎవరు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యం కామారెడ్డిలోని దృశ్యం. కామారెడ్డిలో భారీ వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మనం చూస్తున్నాం. పూర్తిగా రైల్వే ట్రాక్ కింద ఉండే కంకర, ఏదైతే పటిష్టంగా ఉండడానికి కంకర వేసి ఉంచుతారో ఆ కంకరంతా ఈ భారీ వర్షానికి వరద ఉప్పొంగడంతో అక్కడ ట్రాక్ కింద ఉన్న కంకర కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ వేలాడుతూ కనిపించింది. ట్రాక్ కింద నుండి అక్కడున్న వాగు ఉప్పొంగడంతో ఆ నీరంతా ట్రాక్ కింద నుండి అటువైపుగా ప్రవహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఇలా భారీ వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.